జై శ్రీరామ్. ఈరోజు భగవద్గీత 5వ అధ్యాయం కర్మ సన్యాసం యోగం 6వ శ్లోకం. అజోపి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మమాయయా. నేను పుట్టుక లేనివాణ్ణి, వినాశము తెలియనివాణ్ణి, ప్రాణులకు ప్రభువును అయినా ప్రకృతిని అధీనంలో ఉంచుకుని నా మాయాశక్తి చేత అవతరిస్తూ ఉంటాను. అంటే ఆయనకి అవతరించాల్సిన అవసరం లేదు, కానీ మన కోసం ఆయన అవతరిస్తున్నాడు. ఇక ఈ రోజున శివానంద లహరి చదువుతుంటే నాకు 2 శ్లోకాలు చాలా, అంటే అన్నీ మంచివే, కానీ నాకు ఇంకా నచ్చి మీ ముందుంచుతున్నాను. करस्ते हेमाद्रौ गिरिशनिकटस्ते धनपतौ गृहस्ते स्वर्भुजामरसुरभिचिन्तामणिगणे शिरस्ते शीतांशौ चरणयुगले सेखिलशुभे कमर्दं दास्येऽहं भवतु भवदर्दं मम मनः. ఓ మహాదేవ, సువర్ణ పర్వతం హస్తమందుండగా, కుబేరుడు చెంతనుండగా, కల్పవృక్షం, కామధేనువు, చింతామణి మొదలైనవి ఇంట్లో ఉంటుండగా, చంద్రుడు శిరస్సు మీద ఉండగా, సమస్త మంగళాలు నీ అడుగులనంటి ఉండగా, నీకు నేను ఏమివ్వగలను? నా మనస్సు తప్ప. అది కూడా నువ్విచ్చిందే. ఆ మనసుని సరైన మార్గంలో పెట్టి నీ దగ్గరికి చేర్చుకో ఆ మనసుని అని మనం వేడుకోవడం తప్ప ఇంకేం చేస్తాం. తర్వాత ఇంకొకటి, సారూప్యం తవ పూజనే శివ మహాదేవేతి సంకీర్తనే సామీప్యం శివభక్తిర్ ధుర్యజనతా సాంగత్య సంభాషణే సాలోక్యం సచరాచరాత్మకం తనుధ్యానే భవానీపతే సాయుజ్యం మమ సిద్ధమత్ర భవతి స్వామిన్ కృతార్థోస్మ్యహం. ఓ సాంబశివ, నాకు ఏ పుట్టుక యందు, అంటే ఏ జన్మ యందు నిన్ను పూజించుటచే నీ సారూప్యం, శంకర శివాని కీర్తించుటచే నీ సామీప్యం, ఈశ్వరారాధకులతో అంటే సత్సంగులతో మాట్లాడటం వలన సాలోక్యము, స్థావర జంగమాత్మకమగు నీ విగ్రహ ధ్యానం చేత సాయుధ్యమును సిద్ధించాయి. ధన్యుడనయ్యాను అనంటే మనకి పరమాత్మ చెప్పిన శ్లోకంలో శంకరాచార్యుల వారిది కదా శివానంద లహరి. ఆయన ఆర్తి గమనించండి. ప్రతి జీవి సారూప్యాన్ని, సామీప్యాన్ని, సాలోక్యాన్ని, సాయుధ్యాన్ని సిద్ధించాలి అంటే ఇవి అన్నీ మనం ఆచరిస్తూ ఉండాలి. జై శ్రీరామ్. మీరు కూడా శివానంద లహరి, సౌందర్య లహరి, మూక పంచశతి, ఆనంద లహరి అవన్నీ మీరు మననం చేసుకోండి. లలితా సహస్రం లాంటిదే కదా ఇది కూడా, అంతకంటే గొప్పదే. గొప్ప తక్కువ అని ఏమీ లేదు, అది పొరపాటు నాది. పరమాత్మ ఒకటే అనంటే మనకి కొంచెం అది అభ్యాసం కూసు విద్య అనేసి మనసు కంటే ముందు పరిగెడతాయి మాటలు. అక్కడ మనం అనుభవించుతూ ఉండాలి. అంటే ఎప్పటికప్పుడు నిత్య నూతనంగా మనం కొత్తవి నేర్చుకుని మనం దానిలో ఉన్న అర్థాన్ని అవతరించి మన జీవన యానాన్ని కొనసాగించాలని నా తపన. అందుకే మీరు కూడా ఈ గ్రంథాలలో అన్నీ దొరుకుతున్నాయి కదా మనకి. ఎక్కడో పోయి చూసుకోవాల్సిన అవసరం లేదు, కొనుక్కోవాల్సిన అవసరం లేదు. రోజుకొక శ్లోకం, భగవద్గీత లాంటిది. ఇవన్నీ మన గ్రంథాలు హైందవ ధర్మానికి మణిపూసల్లాంటివి. ఒక స్త్రీకి తను చూడమని ఎట్లనో మనకి హైందవ మార్గంలో మన శృతులు, స్మృతులు, పురాణాలు అంత గొప్పవి అని నా ఉద్దేశం. మీరు రోజుకు ఒక శ్లోకం చదువుకోండి, దాన్ని మననం చేసుకోండి. ఇంట్లో అందరికీ అది మీరు పెద్దగా చదువుతుంటే మిగతా వాళ్ళ కుటుంబ సభ్యుల దృష్టి కూడా దాని మీద పడుతుంది. వాళ్ళకు కూడా జిజ్ఞాస పెరుగుతుంది. పిల్లలకి కూడా దాని మీద ఇంట్రెస్ట్, శ్రద్ధ, భక్తులు కలుగుతాయి. మీ తల్లులు చేయాల్సిన పని ఇదే. ఇది కూడా ఒక హోంవర్క్ అనుకోండి.
నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి.